హలో అండి. హాయ్ నమస్తే. మనం ఈ చందర్లపాడు, ఉస్తేపల్లి రోడ్డిది. నరసింహస్వామి కొండ ప్రాంతం అది. నరసింహస్వామి కొండ వద్దకు వెళ్ళటానికి దారిది. మరి దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ రోడ్డు ఒకసారి చూపించే ప్రయత్నం గ్రామస్తులు చేస్తున్నారు. మరియు ఈ రోడ్డు పరిసర ప్రాంతాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా మనకి ఉంటాయి. ఒకసారి ఈ రోడ్ జర్నీ మరియు చుట్టూ పరిసర ప్రాంతాలని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చందర్లపాడు టు ఉస్తేపల్లి వెళ్ళే దారి ఇది. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పంట పొలాలు. మరియు ఎవరైతే ఇక్కడ భక్తులు వస్తున్నారో నరసింహస్వామి వద్దకు, వారు టూరిస్ట్ పాయింట్గా బెస్ట్ లొకేషన్లు ఉన్నాయండి ఇవన్నీ అని చెప్పడం జరిగింది. ఏమండి లక్ష్మణ్ గారు, ఇటువంటి విషయాలపై మీ ఆలోచన ఏంటి అనేది కూడా కాస్త తెలియజేయండి. టూరిస్ట్ పాయింట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొండ ప్లస్ కృష్ణా నది రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఓకే ఓకే. ఆ లొకేషన్ అనేది చూడటానికి మన మనసుకు కూడా ప్రశాంతమైన వాతావరణం. సాయంత్రం 4 నుంచి 6-7 వరకు కూడా చాలా చల్లటి వాతావరణం. ఇటు స్నానాలు చేయడానికి కృష్ణానది అందుబాటులో ఉంటుంది. ఇటువైపు కొండ రెండు కూడా పక్కనే ఉండటం, ఆ రెండింటి మధ్యలో మా గ్రామం ఉండటం అనేది చాలా మంచి. అదే ప్లేస్లో ఇదే కొండ మీద నరసింహస్వామి దేవుడు వెలవడం అనేది ఇంకా మహా అద్భుతం. ఇది చాలా సంతోషం. వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. రిలాక్స్డ్గా ఉంటుంది అంటున్నారు. రిలాక్స్డ్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా చూడటానికి వచ్చినా కూడా చాలా రిలాక్స్డ్గా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. నరసింహస్వామి దేవుడు ఎలవక ముందు నుంచి కూడా మా గ్రామానికి ఇక్కడ సరదాగా వచ్చి సేద తీరడానికి, కృష్ణానదిలో స్నానాలు చేయడానికి. ఇప్పుడు కృష్ణానది వద్దకు మనం చేరుకుంటామండి లక్ష్మణ్ గారు. వెళ్తామండి. ఇక్కడ స్నానాలు చేయడానికి అలానే బోట్లు ఉంటాయి. పడవల మీద సరదాగా కాసేపు పడవల మీద తిరగటానికి, లేదంటే ఇక్కడ మంచి చేపలు దొరికే ప్రదేశం ఇది. కృష్ణానది లోతట్టు ప్రాంతం. ఇక్కడ ఏంటంటే మంచి చేపలు అనేవి దొరుకుతాయి. మార్కెటింగ్ పర్పస్ చేపల కోసం మంచి కృష్ణానది చేప తినాలనుకునే వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా ఉస్తేపల్లి వస్తే మనకి కృష్ణానది చేప దొరికిద్దని ఎంత దూరం నుంచి అయినా ఇక్కడికి వచ్చి చేపలు తీసుకుని వెళ్ళటం ఇట్లా ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ పల్నాడుకి అవతల గుంటూరు డిస్టిక్కి మనం ఎవరైనా గుంటూరు వెళ్ళాలన్నా, లేదంటే అవతల వైపు గుంటూరు జిల్లాలో పనులు ఏమన్నా వెళ్ళాలన్నా కూడా మనకి ఇక్కడ బోట్ ఒకటి అందుబాటులో ఉంటుంది. ఇటువైపు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా రాకపోకలు ఎక్కువగా ఇటు నుంచే జరుపుతారు. ఉస్తేపల్లి నుండి పడవ ప్రయాణం చేయడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడ ఈ చేపలకి రొయ్యలకి సంబంధించి ఇప్పుడు కొత్తగా మళ్ళీ లక్ష్మణ్ గారు ఈ చెరువులు ఇలా తవ్వటానికి గల కారణం ఏంటంటారు? పెంచటమా లేదా బిజినెస్ పర్పస్ అయినా, మార్కెటింగ్ పర్పస్ అయినా? ఇది అంతా కూడా బిజినెస్ పర్పస్ అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాతావరణం రొయ్యలు చేపలు పెంచుకోవడానికి అనుకూలం. ఓకే. ఇక్కడ వాటిని జీవనాధారంగా చేసుకొని చేపలనే పట్టుకోవడం, వేటనే జీవనాధారం చేసుకొని ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ చేపల చెరువులు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఇక్కడ చేపలు పెంచడానికి కానివ్వండి, వాటిని మళ్ళీ మార్కెట్ చేయడానికి కానివ్వండి, వాటిని పెంపకం ఎట్లా చేయాలనేది గ్రామస్తులు కొంతమందికి అనుభవం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ చేపల చెరువులు వేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ చేపల వృత్తి మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో దానికి దగ్గరలో వాళ్ళు చెరువులు ఏర్పాటు చేసుకోవడం అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు మనకి 10-15 చెరువుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఒక చెరువే ఉండేది. ఇక్కడ వర్కర్స్, ఈ చేపలు పట్టే వాళ్ళు ఉండటం వల్ల ఎక్కువ మంది వీళ్ళకి ఆ చేపల పెంపకం అనేది అనుకూలంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది. దాన్ని పోషణ కానివ్వండి, వాటిని పెంపకం కానివ్వండి, వాటిని పట్టుకొని మళ్ళా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కూడా వర్కర్స్ దొరుకుతున్నారు. అందువల్ల ఏంటంటే
ఎండ్ అనమాట ఉస్తేపల్లి. ఉస్తేపల్లి ఎన్టీఆర్ జిల్లాకి ఎండు ఇది. ఎండు బోర్డర్ ఇది. ఎండు బోర్డర్. అక్కడ కనిపిస్తుంది లంక మహాలక్ష్మి తల్లి ఐలాండ్. చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో లంక. అక్కడ ఒక లంక మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా ఉంది అక్కడ. ఇదిగోండి నరసింహస్వామి గుడి పైన జెండా కనపడుతుంది అదేనా? అదే లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రాంతం. ఓకే అండి, కృష్ణానది వరకు చేరుకున్నాము. నెక్స్ట్ పార్ట్లో టూరిస్ట్ పిక్నిక్ పాయింట్స్ను మనం ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది. నరసింహస్వామి గురించి కొన్ని విషయాలు, ఉస్తేపల్లి ఎత్తిపోతల పథకం గురించి ఎప్పుడు స్థాపించారు, టూరిస్ట్ పిక్నిక్ పాయింట్స్ కృష్ణానది ఒడ్డున టూరిస్ట్ పిక్నిక్ పాయింట్స్ గురించి, మరియు ఇందులో ఆసక్తిగా ఉండే విషయం వజ్రాల కొండ. వజ్రాల కొండ అంటే అందులో కొన్ని వందల మంది ఆ కొండ మీదకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తోముతూ ఎన్నో రకముల రాయి లాంటి ఐటమ్స్ను వారు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారట. అటువంటి విషయాల గురించి నెక్స్ట్ రాబోయే పార్ట్లో మీరు వీక్షించనున్నారు. చూస్తూనే ఉండండి మంచి మంచి అప్డేట్స్తో వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్. మరియు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి మనవి, వీడియోని లైక్ చేయండి. 1K వ్యూస్ వస్తే లైక్లు తక్కువగా ఉంటున్నాయి. లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఎప్పటికీ ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. నెక్స్ట్ రాబోయే అప్డేట్స్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు రాబోయే వీడియోస్లో ఉంటున్నాయి. మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ఇట్. వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్రతి వీడియోకి లైక్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. నమస్తే. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.